సుందరయ్య నగర్ కాలనీకి మంజూరు అయిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ధర్నాకు దిగారు స్థానిక కాలనీ ప్రజలు. ఈ సందర్భంగా జనగామ నర్మెట్ట ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు ఎలబోయిన హరీష్, గువ్వా సత్యనారాయణ ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధించి నిరసన తెలిపారు. రాస్తారోకో చేపట్టడంతో ప్రధాన రహదారిపై కిలోమీటర్ వేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న సిఐ సత్యనారాయణ రెడ్డి కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకుని అధికారులతో మాట్లాడి నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. అదేవిధంగా గ్రామస్తుల కోరిక మేరకు కిలోమీటర్ మేర కాలినడకన సుందరయ్య నగర్ కాలనీని సందర్శించారు. అనంతరం స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి తెలియజేసిన సిఐ సత్యనారాయణ రెడ్డికి కాలనీవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు దండెబోయిన కుమార్, నాయకులు కాసర్ల అశోక్, సురేష్, శ్రీకాంత్, సంపత్ పలువురు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మా ఒడ్లకొండ గ్రామం సుందరయ్య నగర్ గూడెం సంబంధించి ఈ యొక్క రోడ్డు కోసం జనగాం నుంచి హుస్నాబాద్ హైవే మీద ఈ యొక్క మా గ్రామస్తులందరం ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఎందుకోసం అంటే ఈ యొక్క మా గూడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సిఆర్ఆర్ సెంట్రల్ రూరల్ రోడ్ ఫండ్ కింద ఈ యొక్క 90 లక్షల రూపాయలు ఈ యొక్క రోడ్డుకు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికి చేసి కూడా ఒక సంవత్సర కాలం అయినప్పటికీ కూడా మేము అధికారులను అడిగినప్పటికీ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినప్పటికీ వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే టెండర్ కాలేదని చెప్తున్నారు. ఒకటో టెండర్ ఫెయిల్ అయిందట, రెండో టెండర్ ఫెయిల్ అయిందట, మూడో టెండర్ ఫెయిల్ అయిందట. మళ్ళీ ఈ టెండర్లు ఫెయిల్ అవ్వడం ఎందుకోసం? ఈ యొక్క ఎమ్మెల్యే గారు, ఈ యొక్క భువనగిరి ఎంపీ గారు మళ్ళీ ఏం చేస్తున్నారు? కనీసం శాంక్షన్ కాకపోతే ఒక లెక్క గాని శాంక్షన్ అయిన రోడ్ను కూడా కనీసం కొబ్బరికాయ కొట్టే పరిస్థితి ఈ యొక్క అధికారుల దగ్గర, ఈ యొక్క ఎమ్మెల్యే దగ్గర, ఈ యొక్క భువనగిరి ఎంపీ దగ్గర లేదా వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మాకు కొద్ది రోజులు అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయినట్టయితే ఈ యొక్క రోడ్డు మీద కనీసం మా బైకులు కూడా కనీసం మేము నైట్ పూట మా ప్రజలకు ఏమన్నా ఆపద వచ్చిందని చెప్పేసి అంబులెన్స్లకు ఫోన్ చేస్తే అంబులెన్స్ కూడా భయపడుతున్నారు ఈ యొక్క మా గూడానికి రావడానికి. అందుకోసం ఆ యొక్క రోడ్డు శాంక్షన్ అయిన రోడ్డును ఆ యొక్క కొబ్బరికాయ కొట్టాలి. అదే విధంగా ఈ యొక్క మేము ఆ యొక్క బస్సు దిగినప్పటికీ ఇక్కడ ఒక బస్ స్టాప్ లేదు. ఆ యొక్క బస్ స్టాప్ లేకపోతే ఆ యొక్క వర్షాలు వచ్చినా, వడగండ్ల వానలు వచ్చినా కనీసం మేము తల దాచుకునే పరిస్థితి కూడా ఈ యొక్క గూడెం బస్సు దిగంగానే కనుక ఈ యొక్క రోడ్డు శాంక్షన్ అయిన రోడ్డును ఆ యొక్క 90 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ యొక్క రోడ్డును ఈ యొక్క గౌరవ కలెక్టర్ గారు, ఈ యొక్క పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆ యొక్క భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు శాంక్షన్ అయిన రోడ్లను ముందుగాల ఈ యొక్క కొబ్బరికాయలు కొట్టి పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క అధికారులను ఈ యొక్క మా గ్రామం నుంచి, మా సుందరయ్య గూడెం నుంచి మేము వేడుకుంటున్నాము. ఈ యొక్క రోడ్డు కూడా ఇంతవరకు ఎందుకు స్టార్ట్ కాలేదంటే మళ్ళీ కమిషన్ల లోపమా, మళ్ళీ ఎమ్మెల్యే లోపమా, మళ్ళీ అధికారుల లోపమా మాకు మాత్రం అర్థమైతలేదు. కనీసం ఈ యొక్క నెల రోజులలో ఈ యొక్క రోడ్డు శాంక్షన్ కాకపోతే ఇదే రోడ్డు మీద ఈ యొక్క గ్రామస్తులందరం మళ్ళా తీవ్రంగా ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క రోడ్డు శాంక్షన్ అయ్యే వరకు కూడా ఈ యొక్క ఉద్యమం మేము ఖచ్చితంగా చేస్తాం. మీరు ఎప్పుడైతే వచ్చి కొబ్బరికాయ కొడతారో అప్పటి వరకు కూడా మా ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి మీ యొక్క అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం. ఇక్కడ బస్సులు కూడా ఒక్కటి కూడా ఆపుతలేరు. మాకు రోడ్డు కావాలి, అన్ని బస్ స్టాప్ కట్టియాలి. వసుంధర నగర్కి వర్షం వచ్చినా తలదాసుకొని కూడా ఏం లేదు. రోడ్డు పిల్లలకు బస్సులు వస్తలేవు. ఇక్కడ స్టాప్ లో బస్సులు కూడా ఆపుతలేరు. మాకు అర్జెంట్ కూడా మస్తు ఇబ్బంది పడతారు. రోడ్డు కూడా మంచిగా లేదు. రోడ్డు మీకు రమ్మంటారు. గర్భశీలు ఉన్న వాళ్ళైతే ఎంత కష్టం చెప్పండి. వర్షాలు వస్తే ఎట్లుంటే చెప్పండి. రావాలి, మాకు రోడ్డు కావాలి. ఇక్కడ బస్ స్టాప్ కట్టాలి, బస్సులు ఆపాలి. మాకు మెయిన్ పాయింట్ అదే, అంతే. మరియు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన మాట ప్రత్యేకంగా ఈ బస్ స్టాప్ కట్టిస్తాని ఈ రోజు మీరు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మీ డిఎం గారితో మాట్లాడి నిలబెట్టుకుంటారని ఆశిస్తూ గెలుపుడు కారణం వీళ్ళెవరు గెలుపు
ఏం పేరు చెప్పరాదు ఊర్ల పాటు పోతుంటే మంచిగా ఉన్నాయి రోడ్లు ఇంతవరకు రోడ్ అనే సమస్య అదే రిప్రజెంటేషన్ నేను చెప్తాను. ఓకే ఓకే నేను అదే చెప్పిన సేమ్ మీరు చెప్పినట్టే అదే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేను చెప్పలే ఈరోజు వడ్లకొండ ఆమ్లెట్ అయినటువంటి సుందరయ్య నగర్లో వాసులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. అందులో భాగంగా వారి యొక్క ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా 2 ప్రాబ్లమ్స్ మనకు లేవనెత్తడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ గా ఈ 1 కిలోమీటర్ మెయిన్ సుందరయ్య నగర్ నుంచి మెయిన్ రోడ్డుకు ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఇది బీటీ రోడ్ ఉన్నది. దాన్ని డాంబర్ రోడ్ గా చేసే విధంగా వాళ్ళకు కాంట్రాక్ట్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. బట్ కాంట్రాక్టర్ ఎవరు ముందుకు రాలనే ఉద్దేశంతో ఆగుతున్నది. దాన్ని డి గారి దృష్టిలోకి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా వారిని కూడా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ ఆర్టీసీకి బస్టాండ్ మినిమం పిల్లలంతా కూడా స్కూల్కి పోవాలన్నా కాలేజీకి పోవాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉందనే ఉద్దేశంతో ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగి రిక్వెస్ట్ బస్ స్టాప్ గా ఏర్పాటు చేయడానికి మా పోలీస్ తరఫున 100% సహకరించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బస్టాండ్ వచ్చే విధంగా రిక్వెస్ట్ బస్ స్టాండ్ వచ్చే విధంగా నేను డిఎం గారితో మాట్లాడి కంపల్సరీగా ఈ విలేజ్ ప్రజలకు కంపల్సరీగా నేను హామీ ఇస్తున్నాను. ఈ యొక్క మా ఉట్లకొండ గ్రామం సుందరయ్య నగర్ ఈ యొక్క రోడ్డు గురించి మేము రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నాకు మా జనగాం సిఐ గారు సత్యనారాయణ రెడ్డి సార్ గారు వచ్చి మా యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క హామీలను గురించి వెంబడి ఆ యొక్క అధికారులతోటి మాట్లాడి వాటిని పరిష్కరించే దిశగా వారు వేసిన అడుగులు మా యొక్క గ్రామస్తులకు మాకు చాలా సంతోషం. మేము మా గ్రామస్తులమంతా మన జనగాం సిఐ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు సార్.